అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్దారులందరికీ కూడా ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త అయితే చెప్పిందండి. ఈ యొక్క ఆసరా చేయూత పెన్షన్ సంబంధించి గాను మనకి నిధులు అనేవి అయితే విడుదల చేయబోతుందన్నమాట. అయితే ఈ యొక్క ఆసరా పెన్షన్ సంబంధించి గాను మనకి ఈ యొక్క పెన్షన్ పెంచి అందించడం సిద్ధమైనగా తెలుస్తుందండి. ప్రస్తుతం మనకి ఈ యొక్క 4,000 రూపాయలు 6,000 రూపాయలు అందించడం సిద్ధమవుతుందన్నమాట. అయితే దీనికి సంబంధించి గాను మనకి ఎప్పటి నుంచి ఈ యొక్క పథకం అమల్లోకి రాబోతుంది అన్న దానిపై ఈ వీడియోలో పూర్తి సమాచారం అంతా కూడా తెలుసుకుందామండి. అంతకంటే ముందు చాలామంది వీడియో అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారండి. అందుకోసం వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి అయితే లైక్ చేయండి. దీని ద్వారా మరికొంతమందికి సమాచారం అయితే అందుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆసరా పెన్షన్దారులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త అయితే చెప్పిందనమాట. సో రాష్ట్ర ప్రభుత్వం మనకి ఈ యొక్క ఆసరా పెన్షన్ పొందుతున్న వారికి గొప్ప శుభవార్త అయితే చెప్పిందండి. అది ఏంటంటే మనకి ఇప్పుడు 2,000 రూపాయలు పొందుతున్న వారికి మనకి 4,000 రూపాయల వరకు, అలాగే మనకి 3,000 రూపాయలు పొందుతున్న వారికి 6,000 రూపాయల వరకు అందించే అవకాశం ఉందండి. అయితే రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించి గాను మనకి పెన్షన్ పెంచే అవకాశంలో తెలుస్తుందన్నమాట. అయితే ఎంతవరకు పెంచుతారని చెప్పేసి అంటున్నారండి. సో మనకి 4,016 6,016 వరకు ఇచ్చే అవకాశం ఉందండి. అయితే ఇక్కడ మనకి ఇప్పటి వరకు కూడా మనకి రైతు భరోసా, ఆత్మీయ భరోసా వంటి పథకాలు అనేవి అయితే అమలు చేసుకుంటూ వచ్చింది కదండి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పుడు మనకి మిగిలి ఉన్న ఆసరా చేయూత పెన్షన్ పథకం సంబంధించి కూడా అమలు చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే అడుగులు అయితే వేస్తుందన్నమాట. సో దీనికి సంబంధించి గాను మనకి రేపు ఎల్లుండిలోగా అధికార ప్రకటన వచ్చే అవకాశం ఉందండి. ఇప్పుడు దీనిపై అధికారిక ప్రకటన వచ్చిన మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.